నకిలీ రసీదులతోనూ భక్తుల కూర్చునొప్పి వాటిపై రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ లోగో ఈ రూపంలో ఎంత కొట్టేశారో తేల్చే పనిలో సిట్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తులకు కాంగ్రెస్ డిమాండ్ బద్రీనాథ్ ఆలయంలో విరాళాల చోరీ కలకలమంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా, నకిలీ అయోధ్యలో తవ్వుతుంటే స్కాములు బయటపడుతున్నాయి. దానిపైన సిబిఐ దర్యాప్తు చేయాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. సో చాలా విషయాలు బయటపడుతున్నాయి. అది అయోధ్య రామ మందిరం సంబంధించినటువంటి దాని విషయంలో చాలా విషయాలు బయటపడుతున్నాయి. సో అయోధ్య రామాలయంలో నకిలీ రసీదులతోనూ భక్తులను కొల్లగొట్టినట్టు వెల్లడింది. హుండీల్లో కానుక లెక్కింపు సందర్భంగా నోట్ల కట్టలను పక్కదారి పట్టించినట్టు ఇప్పటికే వెలుగు చూడగా నకిలీ రసీదులతోనూ భక్తులను మోసగించినట్టు సిట్ గుర్తించింది. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేయగా విచారణ సందర్భంగా వారు ఈ విషయాన్ని వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భక్తులకు ఏమాత్రం అనుమానం రాకుండా వాటిని నిజమైనవిగా నమ్మించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లోగోను రసీదులపై ముద్రించినట్టు తెలిసింది. నకిలీ రసీదు పుస్తకాలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విరాళాల చెల్లింపుల కోసం ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టేంత వరకు ఈ దందా నడిపించినట్టు తెలిసింది. అయితే ఈ రూపంలో ఎంత కాజేశారన్న విషయం తెలియాల్సి ఉంది. సో అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి చోరీ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న స్కామ్లు రోజుకొకటి భయంకరమైనటువంటి బయటపడతాయి. ఇది ఒకటి దాంతో ఆగదు, ఇంకా చాలా స్కామ్లు బయటపడతాయి. చూడండి, ఇంకా చాలా స్కామ్లు బయటపడతాయి. సో ట్రస్ట్ రద్దు చేయాలట. అయోధ్య రాముడి విరాళాల చోరీ విధాలో ఆలయ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ట్రస్ట్ రద్దు చేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ కోరారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ వార్తలు అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దిగజార్చాయని, సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఆగ్రహం తెప్పించాయని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ అన్నారు. అయితే అయోధ్యను అప్రతిష్ట పాలు చేసే కుట్రకు కాంగ్రెస్ సమాజ్వాదీ పాల్పడుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కానుకలకు లెక్కింపు వద్ద 150 మంది వరకు విధులు వేస్తుంటే కేవలం 8 మందికి వ్యతిరేకంగానే ఆధారాలు గుర్తించినట్టు చెప్పారు. బద్రీనాథ్ ఆలయంలో విరాళాల చోరీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు లేకపోతే ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, అరే ఈ విషయంలో పారదర్శకత తీసుకురావాలి కదా. మనకు హిందువులకు సంబంధించిన టెంపుల్లో ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే ఏం జరుగుతూ ఉంది, ఆ చంపతను ఎందుకు అలా చేయరు, ఆ ట్రస్ట్ ఎందుకు చేయరు అని చెప్పేసి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. దాని పడంగానే అయోధ్య రామాలయం మీద, సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద విషయం కక్కుతున్నారు వీళ్ళంతా అని చెప్పేసి మరొక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ యొక్క ధోరణి. అంటే చేసేవే లంగా లఫుట్ పనులు, మళ్ళీ దానికి మళ్ళీ బుకాయింపులు, ఇట్లా ఉంటుంది పరిస్థితి. అంటే ఏమీ లేదండి, అయోధ్య రామాలయం పేరిట ఈరోజు పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. పెద్ద స్కాములు జరుగుతున్నాయి, వేల కోట్ల స్కాములు జరుగుతున్నాయి. మరి దాన్ని ప్రశ్నించకపోతే ఇట్లా ప్రతిపక్షాలుగా అదే వేసారు. దాన్ని పట్టుకొని వీళ్ళు వాళ్ళపైనే ఇంకా నిందలు వేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, దేవాదాయ శాఖపై సమీక్ష చేయలే, అధికారులకు విజ్ఞాపనలు ఇచ్చా, ఇది ఎమ్మెల్యేగా నాకున్నటువంటి హక్కు, పాలనా నిబంధనలు తెలుసు, మంత్రి సురేఖకు ఎమ్మెల్యే కడేసేది కౌంటర్ అట. వీళ్ళు మారరు. కాంగ్రెస్లో ఇవి ఒక పెంట తయారైపోయింది. 2013లోనే సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2 మైనింగ్ లీజ్ క్లియరెన్స్ ఇవ్వడం కొత్త విషయం, కానీ ఇప్పుడే కేటాయించినట్టు కిషన్ రెడ్డి చెప్తున్నారు. తాడిచెర్ల కేటాయింపు బీజేపీ కృషి వల్ల అంటూ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏముంటుంది,